మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో 11వ వెస్ట్ బోర్డ్ ఏరియర్స్ ఒకేసారి చెల్లించాలని డిమాండ్తో ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వెస్ట్ బోర్డు నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని ఎన్ని ఆటంకాలు ఎదురైనా మెరుగైన వేతన ఒప్పందం చేసుకుని మంచి వేతనాలు తీసుకుంటున్నాం, కానీ 23 నెలల ఏరియర్స్ ఇవ్వడంతో సింగరేణి యాజమాన్యం కాలయాపన చేయటాన్ని ఏఐటియుసి యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు సంఘం జనరల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఎన్నికల ముందు లాభాల వాటా దసరా అడ్వాన్స్ వేస్ట్ బోర్డు ఏరియర్స్ ఎన్నికల ముందు ఎక్కువ శాతం ఇచ్చినట్లు నటన చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. కార్మిక వర్గం వీరి దుర్మార్గాన్ని ఎండగడుతూ పోరాటాలకు సిద్ధం కావాలని సీతారామయ్య అన్నారు. తక్షణమే వెస్ట్ బోర్డు ఏరియర్స్ ఒకేసారి ఇవ్వాలని, లాభాల్లో వాటా 35% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నెల 7వ తేదీన జనరల్ మేనేజర్ ఆఫీసర్ వద్ద జరిగే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని పిలుపునివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శులు శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, అర్నకొండ ఆంజనేయులు, సెంట్రల్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ, బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శనం, ఇప్పకాయల లింగయ్య, బియ్యాల వెంకటస్వామి, మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జీలు గోపతి సత్యనారాయణ మరియు కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేజ్ బోర్డ్ అరియర్స్ కోల్ ఇండియాలో ఈ సెప్టెంబర్ 1వ తారీఖు అంటే ఈ రోజున కార్మికులందరి అకౌంట్లో కూడా పడ్డాయి. గత 10 వేజ్ బోర్డుల్లో కూడా ప్రతి వేజ్ బోర్డు అరియర్స్ కూడా సింగరేణే ముందు ఇచ్చింది. తర్వాత 2-3 నెలలకి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి కోల్ ఇండియాలో ఇచ్చిన సింగరేణి యాజమాన్యం ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదా అంటే డబ్బు లేదు. మేము మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ దగ్గరికి పోయాము, డబ్బులు అడుగుతున్నామని చెప్తా ఉన్నారు. సింగరేణికి పుట్టిన తర్వాత ఏనాడు లేనంత లాభాలు ఈ సంవత్సరం వచ్చినాయని యాజమాన్యం చెప్తా ఉన్నది కదా, మరి డబ్బులు ఏమైనాయి అని అడుగుతా ఉన్నాం. ఇవాళ లాభాల్లో నడుస్తున్న సింగరేణిలోనేమో ప్రధానంగా సింగరేణి కార్మికుల 23 నెలల ఏరియర్స్ ను ఒకేసారి చెల్లించాలని చెప్పేసి, లాభాల్లో వచ్చిన వాటా 30% రెండు కలిపి ఒకే దఫా చెల్లించాలని చెప్పేసి ఏటీయూస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా సింగరేణిలో ఏం నష్టం వచ్చిందని చెప్పి ఏరియలు చెల్లిస్తలేరు. ఈరోజు కోట్ల టర్న్ ఓవర్ వచ్చిందని చెప్పేసి మొన్ననే సింగరేణి సిఎండి గారు ప్రకటన చేశారు. దాదాపు 2222 కోట్ల రూపాయలు ఈరోజు నికర లాభం వచ్చింది. మరి ఏమైనా ఈ డబ్బులు అని చెప్పేసి ఏటీయూస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు వేతన బకాయిలు చెల్లించాలంటే ఒకసారి సింగరేణి వ్యాప్తంగా 23 నెలల ఏరియర్స్ 11వ వేజ్ బోర్డుకు సాధించుకోవడానికి ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొన్ననే మన చైర్మన్ గారు కోల్ ఇండియా కంటే సింగరేణిలో అధిక లాభాలు వచ్చినాయి, 2225 కోట్లు వచ్చినాయని చెప్పడం జరిగింది. మరి కోల్ ఇండియా నుంచి సర్కులర్ రావడం జరిగింది, 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ చెల్లించండి అని చెప్పేసి. గతంలో సర్కులర్ రాలేదని చెప్పేసి నిద్రపోయేవాళ్ళు. మరి ఈరోజు సర్కులర్ ఇచ్చిన తర్వాత కూడా యాజమాన్యం నుంచి స్పందన వల్ల మైన్స్ మీద ధర్నాలు చేసేసి మెమోరాండంలు ఇచ్చేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు. మరి ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం ఉలుకు పలుకు ఎందుకు లేదు? వచ్చిన లాభాలు ఎటుపోతున్నాయి? ప్రతి సంవత్సరం వచ్చిన లాభాలు ఎటుపోతున్నాయి? బొగ్గు అమ్మిన పైసలు ఎటుపోతున్నాయి? కరెంట్ అమ్మిన పైసలు ఎటుపోతున్నాయి? కార్మికులందరూ అయోమయంలో ఉన్నారు ఈరోజు. మరి దానికి ఒక సింగరేణి కార్మికులకు ఏదైతే ఏరియర్స్ రావాలో దాన్ని రావడం కోసం సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం, గుర్తింపు సంఘం ఈ యొక్క కుమ్మక్క అయిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఎన్నికల్లో జింబిక్కుగా వాడుకోవడం కోసం, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గని కార్మికులకు రావాల్సిన ఏరియర్స్ రావడం లేదు. దానికి వత్తాసుగా సింగరేణి అధికారులు కూడా సేమ్ అదే విధంగా ఒక విధంగా తొత్తుల్లాగా వివరిస్తూ మా హక్కులను కాల రాసే విధంగా కూడా యాజమాన్యం ఉంది. గుర్తింపు సంఘం కూడా మాట్లాడకపోవడం విచారకరం. కాబట్టి కార్మిక వర్గంకు ఇచ్చే డబ్బులు వెంటనే చెల్లించాలని పెద్ద ఎత్తున